హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సంఘటన బొంబాయిలో జరిగింది. ఒక భార్య తన ప్రియుడితో కలిసి తన భర్తని దారుణంగా చంపేసి అతడి ఇంట్లోనే పాతి పెట్టింది. అలా అక్కడ పాతి పెట్టినట్లు ఎవ్వరికి కనిపించకుండా ఉండటానికి అక్కడ టైల్స్తో కప్పి మూసివేశారు. ఇదంతా ఎలా జరిగిందో మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మొత్తం మీరు వినాల్సిందే. వీరిద్దరు భార్యాభర్తలు. ఇతడి పేరు విజయ్, ఈమె పేరు అలియాస్ గుడియాదేవి. వీళ్లకు దాదాపు 10 సంవత్సరాల క్రితమే పెళ్లి అయినట్టు తెలిసింది. అలాగే వీళ్లకు 2 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయినా ఆమెకు కామాతురాణం నా భయం నా లజ్జ అనే శ్లోకానికి చెందినది అనుకుంటా. ఎందుకంటే ఈమె విశ్వకర్మ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య మరియు ప్రియుడు ఇద్దరు కలిసి దాదాపు 15 రోజుల క్రితమే భర్తను అతి కిరాతకంగా ఎవ్వరికి తెలియకుండా అనుమానం రాకుండా చంపేశారు. విజయ్ని పాతి పెట్టడానికి 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల లోతు గల గొయ్యిని తవ్వారు. ఆ తర్వాత వారిద్దరూ అక్కడ ఎవ్వరు తవ్వినట్టు గుర్తించకూడదని అక్కడ సమాధి స్థలాన్ని టైల్స్తో కప్పివేశారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. విజయ్కి 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ అన్నదమ్ములు రీసెంట్గా వారు కొత్త ఇల్లు కొన్నారు. అలా వారు ఇల్లు కొన్నప్పుడు వారికి డబ్బు అవసరం వచ్చింది. అందులో ఒక తమ్ముడైన అఖిలేష్ వాళ్ళ అన్నకి ఫోన్ చేశాడు. అలా ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ మాత్రం కలవలేదు. అందుకోసం అతడు నేరుగా తన వదినకి ఫోన్ చేద్దామని ఫోన్ చేశాడు. అప్పుడు తన వదిన ఫోన్ లిఫ్ట్ చేసి విజయ్ తనకు ఏమి చెప్పకుండా ఏదో పని ఉందని కుర్లా అనే ఊరికి పారిపోయాడని చెప్పి వెంటనే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసింది. అప్పుడు విజయ్ తమ్ముడైన అఖిలేష్ తన అన్నయ్య ఇంటికి వెళ్ళి అక్కడ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడ ఏదో కొత్తగా టైల్స్ అమర్చి ఉండటం గమనించాడు. వాటి నుంచి దుర్వాసన వస్తూ ఉంది. అప్పుడు అక్కడ పొరుగువారి సహాయంతో టైల్స్ని తొలగించినప్పుడు దుర్వాసన మరింత పెరిగింది. అప్పుడు వెంటనే అఖిలేష్కి డౌట్ వచ్చి అతడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన అన్నయ్య ఆదివారం రాత్రి నుంచి కనబడటం లేదు అని చెప్పి, అలాగే అక్కడ ఇంట్లో టైల్స్ తీయడం ద్వారా వచ్చిన దుర్వాసన గురించి కూడా చెప్పడంతో అక్కడికి పోలీస్ బృందం, ఫోరెన్సిక్ టీం, డాక్టర్స్ ఇలా అందరూ చూస్తూ ఉండగానే ఆ పూడ్చి వేసిన విజయ్ డెడ్ బాడీని బయటకు తీసివేశారు. అప్పుడు విజయ్ తమ్ముడైన అఖిలేష్ పోలీసులతో ఇలా అంటాడు: మా అన్నయ్య భార్య విశ్వకర్మ అనే వ్యక్తితో పారిపోయినప్పటి నుంచి మా అన్నయ్య అందుబాటులో లేడు అని అఖిలేష్ పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె మరియు తన ప్రియుడు విశ్వకర్మ అనే వ్యక్తితో పారిపోయినప్పటి నుంచి తన అన్నయ్య అందుబాటులో లేడని అఖిలేష్ పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం భార్య తన ప్రియుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఇంకా ఈ కేసు నుంచి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఏమైనా ట్విస్టులు ఉన్నాయా, ఇలాంటి విషయాలు కూడా తెలియాల్సి ఉంది. విజయ్ భార్య తన భర్త అకౌంట్లో డబ్బులను మొత్తం విత్డ్రా చేసినట్లు కూడా సమాచారం అందింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఈ కేసు గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే పురుషుల కోసం ఒక కొత్త చట్టం ఏదైనా తెస్తే బాగుంటుంది అనే ఆలోచన కంటే స్త్రీలే కొంచెం తన ప్రియుడితో ఇలాంటి పని చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.